అందరికీ గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. ఈరోజు మనం మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. అబ్బా, ఇది నా ఫేవరెట్ క్లాస్ అబ్బా. సార్ ఎంత మంచి మాటలు చెప్తాడో, ఫ్యూచర్ మీద మంచిగా అనిపిస్తుంది. అవునబ్బా, మంచిగాని సార్ చెప్పినట్టు మంచి మంచి పొజిషన్కి పోవాలి. అబ్బా, అరే టింకుగా మళ్ళీ మొదలు పెట్టినరా, చెవులు నొప్పులుగా. అవునరా బాబు, ఇక వచ్చిండే పొద్దున్నే వచ్చిండు. పిల్లలు, మీరు బాగా చదువుకోవాలి. ఎలా అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు గుర్తున్నారా? ఆయన ఎలా చదివి ఎలా చేశారు, మన ఇండియాకి ఎన్ని సేవలు చేశారు. మీరే రేపటి పౌరులు కాబట్టి మీరు మంచిగా చదవాలి. నన్ను చూశారా, చదువుకున్నా కాబట్టి ఇక్కడ నేను గవర్నమెంట్ టీచర్నైనా. అదే మీరు చదువుకోకపోతే మీరు కాలేరుగా. అందుకే చదువుకోవాలి. నేను కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారి లెక్క సైంటిస్ట్ అవుతా అబ్బా. నేను మన సార్ లెక్క గవర్నమెంట్ టీచర్ని అవుతా. అరే మామ, ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటున్నారు, మనం ఎక్కడనో చూసాం. కాకపోతే మనం అలా కావాలంటే ఎలా అవుతాం? నేను మంచిగా బజ్జీల షాప్ పెడదాం, మంచిగా గప్చుప్ పెడదాం అనుకుంటానమ్మా. నువ్వురా? నేనైతే మామ మంచిగా మెకానిక్ షాప్ పెడతారా. మెకానిక్ షాప్ పెట్టి పని చేస్తా అంటే ఫుల్ పైసలు. అర్థమైందా పిల్లలు? అందుకే వాళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా చదువుకోవాలి. చదువుకొని మంచి మంచి పొజిషన్కి పోవాలి. అబ్బా, సార్ ఎలాగో అలా మర్చిపోయి ఈరోజు వర్క్ చూస్తా అన్నాడు. హోంవర్క్ చూడలేదు లేరా నాయన, ఏదో శోధిందాం బట్టిగా. అవునరా, ఇమ్మ లేకుంటే మా అసలే హోంవర్క్ చేస్తామరా మనం. మనకి అలా ఈ బగిలేదురా. అయ్యో అబ్బా, సార్ ఈరోజు హోంవర్క్ చేసుకొని రమ్మన్నారు అబ్బా. ఈ మాటలలో పడి మర్చిపోయారు. సార్ హోంవర్క్ చేసుకొని రమ్మన్నారుగా సార్, చేసుకొని వచ్చాం మేము. చెక్ చేస్తారా? అబ్బా, ఈ కర్ర ముఖం ఉంది, పెంట పెట్టిందిరా. ఇంతసేపు పెట్టట్లేదా అనుకున్నా. ఓ అవును, మర్చిపోయాను. మీకు మంచి మాటలు చెప్దామని వచ్చి చెప్పి అలానే ఈ హోంవర్క్ మర్చిపోయాను. హోంవర్క్ తిండి అందరు తిండి చూపించండి అని 1 by 1 నా దగ్గరకు వచ్చి చూపించాలి. ఇగోండి సార్, మీరు చెప్పిన హోంవర్క్ అంతా చేసుకొని వచ్చాను. వెరీ గుడ్ రా తల్లి. ఇలాగే చదువుకోవాలి. మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలి నువ్వు. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కూడా హోంవర్క్ ఇవ్వండి సార్, మళ్ళీ నేను రేపు చేయించుకొని వస్తాను. సార్ నేను కూడా కష్టపడి చేశా సార్, నాది కూడా చూడండి. గుడ్ హ్యాండ్ రైటింగ్ రా, సూపర్ చేసావు. వెరీ వెరీ గుడ్. ఇలానే మంచిగా చేయి. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఈరోజు కూడా హోంవర్క్ ఇవ్వండి సార్. ఆ వెనక కూర్చున్న వారు రారేరా? నోట్బుక్స్ పట్టుకొని రాండి దబ్బున, టైం అవుతుంది. నోట్బుక్ ఏదిరా? నోట్బుక్ దెమ్మంటే సైలెంట్గా వచ్చి నా మొక్కం చూస్తాను. మొక్కం బగులుతుంది. నోట్బుక్ దెబ్బో. సార్, నా నోట్బుక్ దారిలో ఎవరో దొంగతనం చేశారు సార్. నువ్వు పిచ్చి పిచ్చి కథలు పడకుండా నోట్స్ దేపో. నీ వచ్చి చెక్ చేశాను అనుకో, ఘోరంగా ఉంటుంది. వద్దు సార్, వద్దు, తీసుకొస్తా, ఆగండి. ఏందిరా బుక్ పట్టుకొని నా ముఖం చూస్తాను? బుక్ ఇటీరా. ఏందిరా ఈ బుక్? కొన్న కాడి నుంచి అసలు కనీసం దీంట్లో నీ పేరు కూడా రాసుకోలేగారా? ఏం బాగుపడతావురా నువ్వు? ఏదావా? ఎందుకురా నువ్వు స్కూల్కి ఎందుకు వస్తా అన్నావురా? మీ నాన్న ఫోన్ నెంబర్ చెప్పు. సార్, మా నాన్నకు ఫోన్ లేదు సార్. ఇవన్నీ కాదురా, రేపు మీ పేరెంట్స్ నువ్వు తీసుకొని రావాలి. లేకపోతే నిన్ను రేపు మొత్తం చికా చేస్తా. పో, బయటికి పోయి గోడ కుర్చీపో. ఇటీరా టింకుగా బుక్ ఇటీ. ఏందిరా ఈ బుక్? ఏందిరా ఈ పిచ్చి గీతాలు? ఏంది ఈ బొమ్మలు? ఏందిరా దీంట్లో నా బొమ్మలు ఎందుకు వేసినవరా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా బొమ్మ వేసి నా దగ్గర వచ్చి చూపిస్తావారా? నీకుందరియాలి. ఇట్రారా, దగ్గర రారా. సార్ వద్దు సార్, సారీ సార్, ఏదో తెలియక తప్పు చేశాను, ఇంకోసారి అలా చెయ్యను సార్. నువ్వు కూడా రేపు మీ పేరెంట్స్ తీసుకొని రావాలి. లేకపోతే నువ్వు బాగా ఇబ్బంది పడదు. పో, బయటికి పోయి గోడ కూర్చోయిపో. నడు. అరే టింకు, ఇప్పుడు ఎలా రా? రేపు పేరెంట్స్ తీసుకొని రావాలంట. మా నాన్న నన్ను ఏమో కొట్టుడు కొడతాడేమో రా, భయం వేస్తుంది. ఏం చేయాలరా? నేను అదే ఆలోచిస్తుండ్రా. ఏదన్నా మంచి ఐడియా వేసి రేపు పేరెంట్స్ రాకుండా చేయాలి. ఏదో ఒకటి ప్లాన్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్దాం, సరేనారా?